విశాఖ వేదికగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శత జయంతి వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఆటో బయోగ్రఫీ రాసి బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్యతిథి ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఆ సమయంలో శత జయంతి వేడుకలకు వచ్చిన చిరు ఈ కార్యక్రమంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కళామతల్లి ముద్దు బిడ్డలని, వారితో కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చేవారని అన్నారు. బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చుకోవాలో అక్కినేని నాగేశ్వరరావును చూసి నేర్చుకున్నానని చిరంజీవి అన్నారు. తాను స్టార్ అవ్వడానికి యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక కారణమంటూ చెప్పిన చిరంజీవి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ వంటి గొప్ప రచయిత తన బయోగ్రఫీ రాస్తానని అనడం అనేది ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు చిరంజీవి. అయితే తన జీవిత కథ రాసే బాధ్యతను ఆయనకే అప్పగిస్తున్నానంటూ వేదికపై ప్రకటించారు. తొందరలోనే అది తిరిగి తీరుతుందని వెల్లడించారు. చిరంజీవి ప్రస్తుతం 156వ సినిమాగా విశ్వంభర చేస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టిన చిరు ఆగస్టులో భోలా శంకర్ తో వచ్చినా అది అనుకున్నట్లుగా సక్సెస్ కాలేదు. విశ్వంభర సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. 2025 సంక్రాంతికి థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని